సబ్స్క్రైబర్స్ అనేది ఒక మ్యాజిక్ నెంబర్. అది వచ్చే వరకు చాలా మందికి వీడియోస్ చేయాలనే మోటివేషన్ ఉండదు. కానీ 90% జనాలు అక్కడి వరకే వెళ్ళకుండానే ఛానెల్స్‌ని ఆపేస్తున్నారు. జస్ట్ 100, 200 సబ్స్క్రైబర్స్ రాగానే గివ్ అప్ ఇచ్చేస్తారు. జనాలు అంటా ఉంటారు కదా! కంటెంట్ క్రియేషన్‌లో చాలా కాంపిటీషన్ ఉంది. యూట్యూబ్ ఛానెల్ గ్రో అవ్వడం చాలా కష్టమని. కానీ జనాల్లో అంత పేషెన్సే లేనప్పుడు ఇంకా కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పండి మీరే. నేను చాలా మందిని చూసాను. ఛానెల్ స్టార్ట్ చేస్తారు గానీ 1, 2 వీడియోస్ పెడతారంతే. తర్వాత వ్యూస్ రావట్లేదు, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదని చెప్పి ఆపేస్తారు. మీరు నిజంగా ఆలోచిస్తే ఈ స్ట్రీమ్‌లో అసల కాంపిటీషనే లేదు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ. మీ ఛానెల్ డెడ్ అయిపోయినా లేదా జస్ట్ 200-300 వ్యూస్ మాత్రమే వస్తున్నా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడం అనేది అంత పెద్ద టాస్క్ ఏం గాదు. అదే మీకు పెద్ద టాస్క్‌లా అనిపిస్తే ముందు ముందు గేమ్ ఇంకా కష్టమవుతుంది. ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్‌తో పాటు 4000 వాచ్ అవర్ వస్తేనే మీ ఛానెల్ మానిటైజ్ అనేది అవుతుంది. దాంతోనే అయిపోలేదు. తర్వాత మానిటైజ్ అయిన తర్వాత మినిమమ్ మీరు డబ్బుల్ని విత్‌డ్రా చేయాలంటే మీరు మినిమమ్ $100 అయినా కంప్లీట్ చేసి ఉండాలి మీ మంత్లీ ఇన్‌కమ్‌లో. అంటే మీ ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ చాలా ముఖ్యం. మీరు లాంగ్ రన్‌లో ఉండాలి అంటే ఈ బేసిక్ మైండ్‌సెట్‌తో ఉంటే మీకు పనవ్వదు. మీరు ఆ మైండ్‌సెట్‌ని ముందు మార్చుకోవాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని ప్రాక్టికల్ ఫార్ములాస్ అయితే చెప్తాను. ఇవి గాని మీరు మీ ఛానెల్‌లో అప్లై చేస్తే ఐ బెట్ మీ 1000 సబ్స్క్రైబర్స్ చాలా త్వరగా కంప్లీట్ అయితే అవుతారు. సో, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మీ ఇంట్లో వాళ్ళ మొబైల్స్ నుంచి సబ్స్క్రైబ్ చేయడం ముందుగా ఆపేయండి. కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేయగానే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ మొబైల్స్ మనం తీసుకొని మన ఛానెల్‌ని మన చేతులతో మనమే సబ్స్క్రైబ్ చేస్తాం వాళ్ళ ఫోన్‌లో. ఈ తప్పు మీరు అస్సలు ఎప్పుడు చేయొద్దు. నేను ఎందుకు అలా అంటున్నానంటే దానివల్ల సబ్స్క్రైబర్స్ కౌంట్ మాత్రమే పెరుగుతుంది. కానీ వాళ్ళకి మీ వీడియోస్ చూడటంలో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. స్టార్టింగ్‌లో మన వీడియోస్ కూడా అంతగా బాగోవు కూడా. వాళ్ళని చూడమన్నా ఏదో చూస్తారు గానీ జస్ట్ లైక్ కొట్టి మళ్ళీ తీసేస్తారు. సో, దానివల్ల మన వీడియోస్ యొక్క రీచ్ అనేది పడిపోతుంది. నేను ఎందుకు అలా అంటున్నానంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఒక 10 మినిట్స్ వీడియో పెట్టారే అనుకోండి. వాళ్ళు ఒక 1 మినిట్ చూసి తీసేస్తే మీకు వ్యూస్ రావు. ఎందుకంటే ఆడియన్స్ మీ వీడియోని పూర్తిగా చూడట్లేదు అని యూట్యూబ్ అర్థం చేసుకొని ఈ వీడియోస్ అంత ఇంట్రెస్టింగ్‌గా లేవని చెప్పి ఇంకా వేరే వేరే వాళ్ళకి అది పుష్ చేయడం మానేస్తదనమాట ఆల్గోరిథం. సో, అలాగా మనమే మన వీడియోస్‌ని వ్యూస్ తగ్గించుకుంటాం. కాబట్టి ఎవరికీ మన వీడియోస్‌ని షేర్ చేయొద్దనమాట. అండ్ ముఖ్యంగా మీ అంతట మీరే సబ్స్క్రైబ్ అనేది చేయొద్దు వేరే వాళ్ళ ఫోన్‌లో. ఫేక్ సబ్స్క్రైబర్స్‌ని, పెయిడ్ వ్యూస్‌ని అస్సలు నమ్మొద్దు. చాలామంది డబ్బులిచ్చి సబ్స్క్రైబర్స్‌ని, వ్యూస్‌ని కొంటూ ఉంటారు. నాకు చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. బ్రో నాకు ఎందుకు వ్యూస్ రావట్లేదు అని. నేను వాళ్ళ ఛానెల్‌కి వెళ్లి చూస్తే 60-70K సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా పెద్ద నంబర్ గదా! కానీ లాంగ్ వీడియోస్ మీద వ్యూస్ చూస్తే వాళ్ళకి 100, 200, 300 ఇలా అయితే ఉన్నాయి. సో, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబర్స్‌ని కొంటున్నారు. సో, కొన్న సబ్స్క్రైబర్స్ మీ వ్యూస్‌ని, మీ వీడియోస్‌ని ఎందుకు చూస్తారు? కాబట్టి మీకు వ్యూస్ రావట్లేదు. యూట్యూబ్ కూడా స్మార్టే. యూట్యూబ్ ఆల్గోరిథంని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. అది ఒక స్ట్రాంగ్ ఏఐ సిస్టమ్. దానికి అంతా తెలుస్తుంది. ఫేక్ ఎంగేజ్‌మెంట్ వల్ల యూట్యూబ్ మీ ఛానెల్‌ని షాడో బ్యాన్ అయితే చేస్తుంది. లేదా మొత్తానికి ఛానెల్‌ని డెడ్ అయిపోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే యూట్యూబ్ మీ ఛానెల్‌ని డిలీట్ కూడా చేస్తుందనమాట. సో, మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సబ్స్క్రైబర్స్‌ని లేదా వ్యూస్‌ని కొనడం మీరు ఎప్పటి నుంచో ఆపేయాలి. అండ్ వాట్ అబౌట్ యూట్యూబ్ ప్రమోషన్స్? మీకు నిజంగానే డబ్బులు పెట్టాలి అని ఉంటే యూట్యూబ్ ప్రమోషన్ ఆప్షన్ యూజ్ చేయండి. కానీ దానికి కూడా చాలా ఎక్కువ ఖర్చయితే అవుతుంది. అండ్ ఆర్గానిక్‌గా వచ్చే గ్రోత్ కంటే పెయిడ్ ప్రమోషన్ గ్రోత్ ఎప్పుడు తక్కువే. ఎందుకంటే జనరల్‌గా జనాలు ప్రమోటెడ్ వీడియోస్ చూడడానికి అంతగా ఇష్టపడరు. సో, ఆర్గానిక్‌గా మంచి కంటెంట్‌ని మీరు మీ ఆడియన్స్‌కి ఇస్తే మీ వీడియోస్ ఆటోమేటిక్‌గా గ్రో అవుతాయి. మీ సబ్స్క్రైబర్స్ గ్రో అవుతారు. అండ్ మీ ఛానెల్ ఆర్గానిక్‌గా మంచి ఎంగేజ్‌మెంట్, రీచ్ వచ్చి మంచి నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. సో, మీరు మంచి వీడియోస్‌ని డెలివర్ చేయడానికైతే ట్రై చేయండి. అప్పుడే మీ ఛానెల్ బాగా ఎదుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నీష్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. లాంగ్వేజ్ సింపుల్‌గా ఉండాలి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కొందరు క్రియేటర్స్ అందరూ నీష్ ఏం అవసరం లేదు. ఏది పడితే అది చేయొచ్చు. మీకు నచ్చింది చేయండి అని అంటారు. కానీ అది చాలా తప్పు ఫ్రెండ్స్. పెద్ద క్రియేటర్స్ అందరూ ఒక ప్రాపర్ నీష్ ఫాలో అవుతారు కాబట్టే వాళ్ళకి వీడియోస్‌కి ఆడియన్స్ త్వరగా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి ఎక్కువ రీచ్ వస్తుంది. అండ్ వాళ్ళకి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ కూడా ఉంటుంది త్రూ ఔట్ ద వీడియో. సో, మీరు ఏదైనా ఒకవేళ చెప్పారు అనుకోండి, అది వాళ్ళకి కన్వే అవ్వాలి. ఈరోజు ఒక టాపిక్, రేపు ఒక టాపిక్ అలా అయితే ఎప్పుడు చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి కీప్ ఇట్ సింపుల్. మీరు చెప్పే విషయం చాలా సింపుల్‌గా ఉండాలి. చాలా కష్టమైన పదాలు వాడితే ఎదుటివాడికి, చూసేవాళ్ళకి ఏం అర్థం అవ్వదు. కాబట్టి మీరు సింపుల్‌గా మీరు చెప్పాలనుకున్నది సింపుల్ వర్డ్స్‌ని యూజ్ చేసి చెప్పడానికైతే ట్రై చేయండి. అండ్ మీ వీడియో లెంగ్త్‌ని షార్ట్‌గా, స్వీట్‌గా, క్లియర్‌గా ఉంచడానికైతే ప్రయత్నించండి. చాలా లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఉంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అండ్ అది చూడడానికి కూడా చాలా బోరింగ్‌గా ఉంటదనమాట. ఆడియన్స్ మన వీడియోస్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఫ్లోలో సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు మర్చిపోతారు. కాబట్టే వాళ్ళకి గుర్తు చేయడం కోసం మన డ్యూటీగా మనం
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అని వీడియో మధ్యలో మనం చెప్పాలనమాట. అది ఎప్పుడు చెప్పాలి? దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పకూడదు. వీడియో స్టార్టింగ్‌లో అస్సలు చెప్పకూడదు. స్టార్టింగ్‌లో అడిగితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు. అట్‌లీస్ట్ మీ వీడియోలో ఒక 5 మినిట్స్ కంటెంట్ చూసాక లేదా వీడియో మధ్యలో లేదా లాస్ట్ వీడియో ఎండింగ్ అయిపోయేసరికి మీరు ఈ సబ్స్క్రైబ్ చేయండి అని సబ్స్క్రైబ్ నోట్ మీరు చెప్పాలి. ఇలా చెప్తే వాళ్ళకి వీడియో నచ్చితే వాళ్ళు వెంటనే మీకైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు మీకొచ్చిన ప్రతి కామెంట్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. చాలామంది పెద్ద క్రియేటర్స్ చేసే తప్పిదే. వాళ్ళకి కొద్దిపాటి ఎంగేజ్‌మెంట్ వచ్చాక కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం మానేస్తారు. సో, మీరు స్టార్టింగ్ స్మాల్ క్రియేటర్ నుంచి పెద్ద క్రియేటర్ అయ్యేంత వరకు కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడం అనేది నేర్చుకోండి. దానివల్ల యూట్యూబ్ ఆల్‌గోరిథమ్‌కి మీ ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్ స్ట్రాంగ్‌గా ఉంది అనే ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే వస్తుందనమాట. ఈ సింపుల్ ఫార్ములాస్‌ని యూజ్ చేసి మీ ఛానెల్‌లో అప్లై చేయండి. ఇందులో ఏది కూడా చాలా కష్టమైన టాస్క్ అయితే ఏం కాదు. నేను కూడా ఒక గ్రోయింగ్ క్రియేటర్‌నే కాబట్టి నాకు పర్ఫెక్ట్‌లీ తెలుసు ఏం వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవ్వట్లేదు అని. ఎందుకంటే నేను కూడా ప్రతిదీ ట్రై చేసుకొని నేర్చుకుంటున్నాను కాబట్టి. ప్రతి క్రియేటర్ చెప్పే టెక్నిక్ మీ ఛానెల్ కేటగరీకి సెట్ అవ్వాలని ఏం లేదు. మీరు కూడా ఇలాగే నాకిలాగా ట్రై చేస్తూ మీరు నేర్చుకుంటూ ఉండండి. అండ్ వారానికోసారో, నెలకొకసారో మీరేదైనా ఒక మీ ఛానెల్ నుంచి నేర్చుకున్నా, లేదంటే మీ ఛానెల్ నుంచి మీరు ఏదైనా సంపాదించినా అలాంటి స్టోరీస్‌ని కూడా ఒక 1 మంత్‌కి, ఒక 2 మంత్స్‌కి మీ సబ్స్క్రైబర్‌తో షేర్ చేసుకోండి. సో, వాళ్ళు కూడా మీ జర్నీకి కనెక్ట్ అవ్వగలరు. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ప్రతి కామెంట్‌కి నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడానికి, వాయిస్ ఎలా రికార్డ్ చేస్తానని తెలుసుకోవడానికి, ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. నేను వాటి మీద కూడా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబ్ జర్నీ.